నాకేం సంబంధం లేదు దీంట్లో. సాలరా నువ్వు యాక్షన్ ఏం లేదు. అయినా మీకు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా రాదు. మీరు మాట్లాడుతున్నారని మాకు ఇన్వెస్టిగేషన్ చేయడం రాదు అంటే నువ్వు చేసి చూపిరా. ఇప్పుడు వచ్చాయితే చేసా పక్క జరగండి. నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు దొంగగా చేయాలి. కానీ అది కూడా చూద్దాం. అలాగే 20 ఏళ్ళు లోపలండి పోతున్నాక. 20 ఏళ్ళు లోపల ఉంటానా? ఇదే ఛాన్స్. ఇదిగో తీసుకో. చొర పుట్టాడు నా చేతిలో. ఇప్పుడు అయిపోయావు నువ్వు. నేను ఇక్కడ ఉంటేగా తీరిందా బాగా. నువ్వు సెల్లో కూర్చోబో. నీకు 20 ఏళ్ళు కన్ఫర్మ్. జంగుకున్నా నీకెందుకురా? ఆ కండలు చూసి పెట్టలేన్నావు. పిసికేస్తాను నేను. సో జాగ్రత్తగా ఉండు. అయినా మీకు ఎంత ధైర్యం ఉంటే మీరిద్దరు కలిసి నా పోలీస్ స్టేషన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ చేస్తారు. సో మీరు ఈ పోలీస్ స్టేషన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ చేశారు కాబట్టి ఇద్దరైతే జైల్లో కూర్చోండి. ఓకే పో. మీరిద్దరు జైల్లో ఉండండి. మీరు ఎప్పుడు బయటకు రావు నేను చెప్తా. నువ్వు చెప్పేదండి బొక్క. టాటా. ఊరిని దూరం వెళ్తారు కదా. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? థ్యాంక్ యూ రాయ మాస్టర్ నన్ను ఓడిపించినందుకు. ఇంకొకసారి అదన్నా అనుకో నేను తీసుకెళ్లి లోపలేస్తా పర్సనల్ గా. పోయి అక్కడ కూర్చొని నా ఇన్వెస్టిగేషన్ నేను చేసుకుని ఇప్పుడు అసలు జిన్నుతో చేయాలి. మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ చెప్పండి. నాలాంటి WWH ఇలా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చారంటే అది ఎంత అవమానమో తెలుసా? WWH నువ్వా? మరి నువ్వా? నేనే WWH మరి. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇలాగే తీసుకొచ్చి వదిలేశారు. నువ్వేసి తొక్కల జోకుల వల్ల చాలా మంది అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది నా తప్ప? మరి హార్ట్ అటాక్ నీ జోకుల వల్ల వస్తే నీ తప్పే కదా. వాళ్ళ హార్ట్లు అంతా వీక్గా ఉంటే అది నా తప్పు కాదు. అందుకే బాగా తిని ఎక్సర్సైజులు చేయాలి. లేకపోతే నా తప్పగా అమ్మా నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. గుమ్ము ఉండాలి చిన్నగా. చూడండి గుండెలు చేసుకొని చెప్తాను. నాకు దానికి సంబంధమే లేదు. అయితే నా జోకులేని కాదు. నా హ్యాండ్సమ్ ఫేస్ చూసి నా అందాన్ని తట్టుకోలేక వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. అయినా మీరు మీ భుజాల మీద కూడా చాలా జోకులు తీస్తున్నారంట. 40 సెంటీమీటర్ల భుజం ఉన్నది. సో ఆబ్వియస్లీ సార్ మీ భుజాలకి నేను పెద్ద ఫ్యాన్ సార్. ఎక్కువ సార్ నువ్వు కూర్చో. నీ మీద కూడా కేసు ఉండే కదా కూర్చో. ఓకే ఏదో ప్రతిసారి వచ్చాను నన్ను కూర్చోబెడతారు. నేను కూడా 60-50 సెంటీమీటర్లు చేస్తాను. అమ్మాయిలు అందరూ పడిపోవాలి. ఇలాంటి 23 సెంటీమీటర్లు నా పక్కన ఎందుకు కూర్చోబెట్టారు? ఇలాంటి 23 సెంటీమీటర్లు సో ఇప్పుడు అయితే చెప్పాను కదా నా హ్యాండ్సమ్ ఫేస్ చూస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింటుందని. అది నా ప్రాబ్లం కాదు. లైక్ సినిమా బ్లాక్ బస్టర్ అంట. ఎంత పెద్ద భలే జోకేశారు. సరే చెప్పు జోక్. ఒక 2 జోకులు వదిలే ఇట్లా. యా ఒక 2 జోకులు వదులు. నువ్వు నాకు కనుక జోక్ నచ్చితే నేను వదిలేస్తా. లేదంటే నేను 40 ఏళ్ళు వేస్తా జైల్లో. సో చెప్పు 2 జోకులు చెప్పు. నాకు నచ్చాలి. లేకపోతే అయిపోతావు నువ్వు. అంత ఈజీ ఇది. కింద పడి దొల్లేస్తా. నేను కింద పడి దొల్లుతాను. నువ్వు వెళ్తావు చూసాను. సో యా వస్తున్నాడు వాడు బాగా తర్వాత. కానీ నువ్వు ఇప్పుడు ముందు జోక్ చెప్పు. ఇప్పటికెప్పుడు జోక్ ఏంద్రా నేను? ఓకే నువ్వు జోక్ చెప్తే నువ్వు బయటకు. లేకపోతే నీకు 40 ఏళ్ళు కన్ఫర్మ్. జోక్ ఇప్పుడు సడన్ ఏం తట్టలేదు. ఏదో ఒకటి మీమ్స్లో నుంచి దెబ్బేస్తా. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఇది ఒక పెద్ద జోక్. సరే కాంటెక్స్ట్లో నుంచి టెక్స్ట్ తీసేస్తే ఏమవుతుంది? ఇదొక పెద్ద జోక్. దీన్ని మళ్ళీ నేను పెద్ద నవ్వడు. ఇంకొక జోక్ చెప్తా చూడు. పెరుగుబాటులో పెరుగు ఉంటుంది. పెరుగుబాటులో పెరుగు ఉంటుంది. ఎంత పెద్ద జోక్. నాకు ఇప్పుడే ఒక కంప్లైంట్ వచ్చిందిరా. ఏంటి సార్ అది? మీరందరూ కలిసి నా స్కిట్ని చెడదొబ్బి సంపి పండుగేరు. అలాగంటారా? సార్ 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 జిమ్ సార్ ఏం సార్ మీరు ఎక్కడున్నారు సార్? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. అవునా పులిహారా? సో ఇవే నువ్వు చెప్పే పెద్ద జోకులు. ఎస్ సార్ ఇవే నా జోకులు. 25-30 ఏళ్ళ నుంచి ఇవే చెప్తున్నా. అంటే అప్పటి నుంచి ఇవే చెప్తున్నాలే. సో ఆబ్వియస్లీ సో 30 ఏళ్ళ నుంచి పాచిపోయిన జోకులు చెప్తున్నానంటావు. సార్ పాచిపోయినా అని చెప్పద్దు. అసలు నా డాన్స్ చూడండి. మీరు వదిలేస్తారు నన్ను. నా జోకులు కాదు. చూడండి రెడీ. ఎంత దారుణంగా వేస్తారో. పరువు తీస్తారో. పో
దీన్ని నీకు ఖచ్చితంగా లైఫ్ టైం నువ్వు జైల్లోనే ఉండాలి. ఎస్ ఎస్ ఇది నా బొమ్మ గణిత కలుస్తున్నాను కాపండి సార్. అమ్మా ఎలాగోలాగా కింద మీద పడి స్కిట్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఏ అచీవ్మెంట్ రా. అవును నేనైతే బాగానే ఎంజాయ్ చేసాను. అవును నీ జుట్టుకి ఏమైందిరా? నా జుట్టు బాగానే ఉంది. సో నేనెంత ట్రై చేసాను తెలుసా ఈ చచ్చిపోతున్న స్క్రిప్ట్ని కాపాడడం కోసం. మీ అందరికన్నా నేను బాగా ఎడ్ చేశా. అయినా మనం అందరం ఇంకొకసారి ఇలాంటి స్కిట్స్ చేయకూడదని ప్రమాణం చేసుకుంటా పెట్టరా. అవునరా నన్ను లాగబాగండి, ఇట్లాంటి వాటిలో కావాలంటే మీరు చేసుకోండి. ఇంకొకసారి మనం స్కిట్లు డ్రామాలు చేసే పనే లేదు. ఓకే ఓకే గాయస్, మేము స్కిట్లు వేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మీకోసం కొన్ని బోనస్ స్కిట్లు అయితే వేస్తున్నాము. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొకసారి మేము స్కిట్లు వేయం. మీకు ఒక ఛాలెంజ్ రా. మన ఇద్దరం డాన్స్ పోటీ పెట్టుకుందాం. మన ఇద్దరు ఎవరు బాగా వేస్తారో చూద్దాం. నువ్వు నాతో పోటీ పడ్డానికి వస్తున్నావా? ఎస్, ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక చికెన్కి ఒక ర్యాబిట్కి మధ్య పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. కోడిపిల్ల డ్యాన్స్లో చంపేశారు. ఇప్పుడు మనం చూద్దాం ర్యాబిట్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నారో. పర్ఫామ్ చేసి జనాల మనసులు ఎలా గెలుచుకుంటారో చూద్దాం. నేను డ్యాన్స్ చేయబడలేదమ్మా, చేస్తావా? నిలబడి నేను పూర్తిగా డాన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డాన్స్ చేయకుండా ఏం చేస్తా? Hey pilla pilla, hey pilla pilla, hey em pilla matadava, hey pilla pilla em pilla matadava, nikaidu paristhira pilla tallapulo kanuko. చెప్పాను కదా నేను డాన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా హాట్నెస్ చూసి అందరు నా వెనకాల పెడతా. సార్ కానీ ఇది డాన్స్ కాంపిటీషన్, అబ్బాయి అసలు డాన్స్ వేయలేదు, సో ఖచ్చితంగా నేనే ఆచారు గెలిచింది. అది కూడా పాయింట్, అందుకే గెలిచింది జిమ్మిన్. ఇదంతా కాంపిటీషన్ రిగ్డ్. నన్ను రిగ్డ్ అంటావు, లోపల పోరా. నువ్వు కూడా రారా. నువ్వు కూడా ఏం పెద్ద బయట అంత గొప్పగా ఏం డాన్స్ చేయలేదు. మీరిద్దరు లోపలికి వెళ్ళండి. అదేం సార్ మాకు శిక్ష తగ్గిస్తారనే కదా మేము డాన్స్ వేసింది. నేను చెప్తే మీరు నమ్మేశారా? నేను అలా చెప్పి మీ ఇద్దరి చేత డాన్స్ చేయించుకొని ఎంటర్టైన్మెంట్ పొందాను రా. అదిరా వి అంటే. ఉండండి ఇంక ఇక్కడే. టట్టా లోపలికి వెళ్ళండి. చూస్తున్నాను నేను, లోపల ఉండాలి మీరు. లోపల కూడా డాన్స్ వేయండి. ఏంటి ఏ బాచికు బూచికు బాచికు బూచికు బాచికు బూచికు బాచికు. సార్ వదలండి సార్, ఎలా బాధను కాలేజీలో పడిపోయేటట్టున్నావు. మీరు వేయాల్సిందేరా సార్, వదలు సార్. ఎప్పుడైనా వీడియో చూసి చాలు. ఇప్పుడేం చదువుకుంటారా? నన్ను మీ ఐబ్రోస్ షేర్ చేయండి.